హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు ఆంధ్ర డీకోడర్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ తమిళనాడు ఇన్వెస్ట్మెంట్. తమిళనాడు నుంచి 38,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయిన హెచ్డి హ్యుండాయ్ షిప్ బిల్డింగ్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ లాగేస్తుంది అని చాలామంది తమిళియన్స్ డిస్కస్ చేస్తున్నారు. పాపం తమిళనాడులో కొంతమంది సోషల్ మీడియా యూజర్స్కి ఇన్వెస్ట్మెంట్ కాంపిటీషన్ నచ్చదనుకుంటా. డిఎంకే గవర్నమెంట్ టైంలోనే సౌత్ కొరియాకి చెందిన హెచ్డి హ్యుండాయ్ గ్రూప్తో తమిళనాడు గవర్నమెంట్ డిస్కషన్ చేసుకుంది. తూటుకుడి దగ్గర గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేశారు. సుమారు 38,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ టార్గెట్గా 2026 ఏప్రిల్ 20న ఒక ఎంఓయూ కూడా సైన్ చేసుకున్నారు. తమిళనాడు సైడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాసెస్ ఆల్రెడీ ముందరకు వెళ్ళింది. కట్ చేస్తే ఏపీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ నారా లోకేష్ గారు సౌత్ కొరియా టూర్కి వెళ్ళారు. అక్కడ హెచ్డి హ్యుండాయ్ ఎగ్జిక్యూటివ్స్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న షిప్ బిల్డింగ్ ఆపర్చునిటీస్, పోర్ట్స్ అండ్ కోస్టల్ లైన్ గురించి స్ట్రాంగ్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మీటింగ్ తర్వాత తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో కొంతమంది ఏపీ మన ప్రాజెక్ట్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, వీళ్ళు లాగేసుకుంటున్నారు మన ఇన్వెస్ట్మెంట్స్ అని కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఈ సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళ లాజిక్స్ కంటే కూడా ఎమోషన్స్తో మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు ఈ గ్లోబల్ కంపెనీస్ ఒక స్టేట్తోనే ఎందుకు మాట్లాడతాయి? ఒక టైంలో 2-3 స్టేట్స్తో కూడా, కొన్నిసార్లు వేరే కంట్రీస్తో కూడా డిస్కషన్స్ చేస్తూ ఉంటాయి. కంపెనీ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు డిఫరెంట్ లొకేషన్స్ని కంపేర్ చేస్తే, వాటి అడ్వాంటేజెస్ చూసుకుంటే అది బిజినెస్లో నార్మల్ ప్రాసెస్. కొన్ని సంవత్సరాలుగా ఇండియా సౌత్ కొరియా రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా అయ్యాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో ఇండియా సౌత్ కొరియా మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, షిప్ బిల్డింగ్, సెమీకండక్టర్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్స్లో కోఆపరేషన్ చాలా పెరిగింది. మేక్ ఇన్ ఇండియా, సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పాన్షన్ లాంటి పాలసీస్ వల్ల శాంసంగ్, హ్యుండాయ్, కియా, ఎల్జీ లాంటి కొరియన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు కొరియన్ కంపెనీస్ ఇండియాని ఒక లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా చూస్తున్నాయి. అంటే ఫస్ట్ ఇండియాని చూస్ చేస్తారు, తర్వాత ఇండియాలో ఉన్న బెస్ట్ లొకేషన్స్ని చూస్ చేసుకుంటారు. కాబట్టి ఏపీ గవర్నమెంట్ కొరియన్ కంపెనీస్ని కలవడం కూడా ఆ ప్రాసెస్లో ఒక పార్టే. లోకేష్ గారు ఏపీ నుంచి వెళ్ళారు. రేపు మహారాష్ట్ర, గుజరాత్ మినిస్టర్స్ కూడా వెళ్ళొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం కంపెనీస్ని మీట్ అవ్వడం నార్మలే. కానీ ఈ తమిళనాడులో ఉన్న కొంతమంది యూజర్స్ ఆంధ్రప్రదేశ్ మీద పడేడుస్తున్నారు. మరి కంపెనీ ఫైనల్గా ఎక్కడ, ఏ స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంది? అది మెయిన్లీ 4 విషయాల మీద డిపెండ్ అవుతుంది. ఆయా స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి, పాలసీస్ స్టేబుల్గా ఉన్నాయా, లాంగ్ టర్మ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ కంపెనీకి కాన్ఫిడెన్స్ ఇస్తుందా, ఇలాంటివి ఆలోచించుకునే వాళ్ళు డెసిషన్ తీసుకుని హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ స్టేట్లో పెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ మీటింగ్స్లో గట్టిగా చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, చూజ్ స్పీడ్, చూజ్ ఏపీ. ఫాస్ట్ ఫ్యూచర్ కావాలా, ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకోండి అని. ఇట్స్ ఎ స్లోగన్. ఈ స్లోగన్తో ముందరికి వెళ్తున్నారు. దట్టు ఆయన అనంతపూర్లో ఉన్న కియా సక్సెస్ మోడల్ని మెయిన్గా చూపిస్తున్నారు. అది రియాలిటీ కూడా. దాంతోపాటు ఏపీకి ఉన్న 2వ అతిపెద్ద కోస్ట్ లైన్ షిప్ బిల్డింగ్ సెక్టార్ ఒక వరం. భావనపాడు, రామయ్యపట్నం, మచిలీపట్నం, కాకినాడ వంటి పోర్ట్స్ డెవలప్మెంట్ స్పీడప్ అవ్వడం కూడా గ్లోబల్ కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఓవరాల్ డిస్కషన్ కేవలం షిప్ బిల్డింగ్ వరకే పరిమితం అవ్వలేదు. లోకేష్ గారి స్పీచెస్లో సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడారు. ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ మీద కూడా డీప్ డిస్కషన్స్ జరిగాయి, ఎంఓయూస్ కూడా జరిగినాయి. సౌత్ కొరియా ఈజ్ అమాంగ్ ఇండియాస్ మేజర్ ఏషియన్ ఇన్వెస్టర్స్. ప్రజెంట్ బైలాటరల్ ట్రేడ్ అరౌండ్ $27 బిలియన్ ఉంటే, ఇండియా సౌత్ కొరియా బోత్ కంట్రీస్కి మధ్యలో 2030 కల్లా దీన్ని $50 బిలియన్ దాకా పెంచాలని టార్గెట్ పెట్టుకున్నాయి. దీంట్లో గుజరాత్, తమిళనాడు, ఏపీ లాంటి స్టేట్స్ డైనమిక్ సెంటర్స్గా సెలెక్ట్ అవుతుంటే, ఏపీ తన టాప్ ప్లేస్ దక్కించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. కంపెనీకి ఎక్కడ బెటర్ ఫీజిబిలిటీ ఉంటుందో, బెస్ట్ అప్రోచ్ ఇస్తారో ఆ స్టేట్లోనే పెట్టుకుంటాయి. తమిళనాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ కీర్తన గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రీవియస్ గవర్నమెంట్ అంటే డిఎంకే హయాంలో లాంగ్ డిలేస్ అండ్ అప్రూవల్ ఇష్యూస్ వల్ల 25 మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ పోయాయని ఆవిడే ఒప్పుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి స్ట్రాంగ్గా ట్రై చేస్తోంది. మన ఆంధ్రకి అడ్వాంటేజ్ మన జియోగ్రఫీ. లైక్
లాంగ్ కోస్టల్ లైన్, డెవలపింగ్ పోర్ట్స్, షిప్ బిల్డింగ్, ఇవన్నీ ఏపీకి అడ్వాంటేజ్గా ప్రజెంట్ గవర్నమెంట్ పిచ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఇప్పటి వరకు హెచ్డి హ్యుండై తమిళనాడు ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసిందని కానీ ఏపీకి షిఫ్ట్ చేస్తుందని కానీ ఎక్కడ అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు. మరి వీళ్ళకి ఎందుకు అంత భయం? ఇన్ కేస్ ఆ 38,000 కోట్ల ప్రాజెక్ట్ కనుక పోతే నిజంగా ఏపీకి వచ్చేస్తే అక్కడ విజయ్ గవర్నమెంట్ మీద నెగిటివ్ వేవ్ వచ్చి ఇంకా టీవీకే మీద డిఎంకే వాళ్ళు పడతారు కదా అని ఇండైరెక్ట్ ఫియర్ ఉంది వాళ్ళకి. సో ఆ పాలిటిక్స్లో ఈ టీవీకే పార్టీ వాళ్ళు ఏపీ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు న్యూస్. తమిళనాడు ప్రాజెక్ట్ని ఏపీ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, అంటే లాగేస్తున్నారు, దొంగలిస్తున్నారని కేవలం ఆక్రోషం మాత్రమే స్ప్రెడ్ చేస్తున్నారు. ఫైనల్ డెసిషన్ ఎప్పుడైనా కంపెనీదే. మరి ఫ్యూచర్లో హెచ్డి హ్యుండై తమిళనాడులోనే ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తుందా లేక ఆంధ్రప్రదేశ్లో కూడా అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేస్తుందా అనేది ఫైనల్ అనౌన్స్మెంట్స్ వచ్చాకే తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. జై హింద్.